సమాజంలో ఆడపిల్లలు ఎదగాలని, పెద్దవ్వాలని, ప్రయోజకులు కావాలనే సంకల్పంతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పనిచేస్తుందని బాలల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఉన్న కేజీబీవీ స్కూల్లో అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు బాలికలకు చేరువ కావాలని, అన్న భరోసా కల్పించాలని కృతనిశ్చయంతో ఉన్నామని అన్నారు. హక్కులు, ఆరోగ్యం, భద్రత ప్రధాన అంశాలను తెలిపారు. బాలికల పాఠశాలలో చేరే సమయంలో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేస్తామని, ఆన్లైన్ విధానంలో జరిగే ప్రక్రియపై తల్లిదండ్రులు అవగాహన కల్పిస్తామని తెలిపారు. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ రోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సంబంధిత ఆయా మెంబర్లు కానివ్వండి, ఆయా చైర్మన్ గారు కానివ్వండి, ఈరోజు జిల్లాలన్నింటిలో కూడా పర్యటిస్తూ ఈ బాలిక దినోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేజీబీ పాఠశాల ప్రిన్సిపాల్ మృదుల గారి సారథ్యంలో, అలాగే జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కానివ్వండి, అలాగే జిల్లాల తాలూకా బాలల సంరక్షణ విభాగాలు అనకాపల్లి, విశాఖపట్నం కంబైన్డ్ తాలూకా విభాగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి సారథ్యంలో ఈరోజు కేజీబీ పాఠశాల సబ్బవరంలోని ఈ ప్రోగ్రాం అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఆడపిల్లలు ఎదగాలి, పెద్దవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి అనే తాలూకా థీమ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లల్లోని అభద్రతా భావాన్ని తొలగించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నియమించిందో ఆ తాలూకా ప్రతి థీమ్ని కూడా మేము అందిపుచ్చుకుంటూ వెళుతూ బాలలకు చేరువ కావాలని, అలాగే బాలికలకు మరింత చేరువ కావాలని, మేమున్నాం అనే ఒక భద్రతను, భరోసాను కల్పిస్తూ వాళ్ళలోని మనోధైర్యాన్ని నింపే విధంగా చైల్డ్ రైట్స్ కమిషన్ ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా మృదుల గారి సారథ్యంలో చాలా చక్కగా ఈరోజు కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కేవలం ఆడపిల్లల మధ్యన మాత్రమే ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం కాబట్టి వాళ్ళల్లోని హక్కులు, వాళ్ళ తాలూకా ఆరోగ్యం, అలాగే వాళ్ళ తాలూకా భద్రత ఏవైతే ఉందో, అలాగే వాళ్ళ తాలూకా భవిష్యత్తులోని ఉద్యోగ భద్రత కూడా ఏ విధంగా ఉండాలని దానిపైన చర్చించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఏ తాలూకు ప్రాంతంలోని అభివృద్ధి పదంలో ఉంటారో ఆ ప్రాంతం అంతా కలిపి సస్యశ్యామలంగా ఉంటుందనేది చైల్డ్ రైట్స్ కమిషన్ ఉద్దేశం కాబట్టి రాష్ట్రంలో బాలలకు కానివ్వండి, బాలికలకు కానివ్వండి, వాళ్ళ హక్కులకు కానివ్వండి ఎక్కడైనా విఘాతం కలిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అయితే చూస్తూ ఊరుకోదు. అలాగే నేను మీడియా వారి ద్వారా కూడా ఒక సందేశాన్ని కూడా పంపిస్తున్నాను. అలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ, ఆడపిల్లలు కానీ, బాలలు కానివ్వండి, వాళ్ళ భద్రత రీత్యా నేను ఒక అధికారిక మెయిల్ అడ్రస్ కూడా నేను ఇప్పుడు అందిస్తున్నాను. smallapscpcr2018@gmail.com. మరోసారి అందరికీ వివరణాత్మకంగా తెలియజేయాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. మెయిల్ అడ్రస్ smallapscpcr2018@gmail.com అనే దానికి ఫిర్యాదులు పంపించినట్లయితే ఇమీడియట్గా దానిపైన స్పందించడమే కాకుండా బాలల హక్కులకు విఘాతం కలగకుండా వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి న్యాయ నిర్ణయాత్మకమైనటువంటి వివరణతో వాళ్ళ మోముల్లో చిరునవ్వులు చూసే విధంగా మేమైతే చర్యలు చేపట్టడం జరుగుతుంది. సార్, మీరు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఉంటాయి, అలాగే జువెనల్ జస్టిస్ బోర్డులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, కమిషన్కి అలాగే ఏవైతే ఫిర్యాదులు వస్తాయో ఆయా సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులకు కానివ్వండి, పోలీసు అధికారులకు కానివ్వండి, ఉదాహరణకు జిల్లా కలెక్టర్లు కానివ్వండి, అలాగే ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో మొత్తం 18 డిపార్ట్మెంట్లతో కలిపి పనిచేయడం జరుగుతుంది కమిషన్. బట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ తప్పితే సోషల్ వెల్ఫేర్ కాకుండా 18 డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఏ ఫిర్యాదు అందినప్పుడు కూడా వెంటనే ఇమీడియట్గా ఆ ఫిర్యాదును ఆయా సంబంధిత ఉన్నతాధికారులకు పంపించిన తర్వాత ఏ చర్యలు చేపట్టారనే దానిపైన పూర్తిగా న్యాయసమ్మతంగా ఉండి సంతృప్తికరంగా ఉంటే మాత్రం వాళ్ళకి కేసును క్లోజ్ చేయడం జరుగుతుంది. ఉన్నతాధికారులపైన కూడా చర్యలు చేపట్టేందుకు సిఫార్సులకి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పిన దానిపైన, మీడియా చెప్పిన దానిపైన మేము కూడా పూర్తిగా మీకు సానుకూలంగానే ఉన్నాం మేము కూడా. ఎందుకంటే అందుకే చైల్డ్ ఫ్రెండ్లీ విధానాన్ని తీసుకొచ్చి పోలీసింగ్ సిస్టమ్ దాంట్లో కూడా మార్పులు తీసుకుని రావాలని ఇటీవల డీజీపీ గారికి కూడా మన కమిషన్ నుంచి ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. ప్రత్యేకంగా పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లయితే దాని గురించే మీరు ఏదైతే ఇప్పుడు కోరుకున్నారో పోలీస్ ఫ్రెండ్లీ సిస్టమ్ ద్వారా పోక్సో కేసులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక సంబంధిత ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, లేదా పోలీసులు కానివ్వండి సెపరేట్ సెక్షన్ ఏర్పాటు చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం జరిగింది. డీసీపీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఇదైతే సహకారం చెందబోతుందని మేమైతే విశ్వసిస్తాం. సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం.
ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినట్లయితే ఆ ఇబ్బందులు పరిష్కరించే విధంగా జిల్లా అధికారులు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, మనమైతే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే కొంతమంది పిల్లలకి ఈ కేజీబీవీ పాఠశాలలో మీరు చెప్పిన విషయాన్ని మాత్రం ఒకటి నేను ఉటంకిస్తాను కమిషన్ తరపు నుంచి కూడా. కొంతమంది పిల్లలకి స్కూల్ సీట్లు రావట్లేదని కొన్ని రకాలైనటువంటి ఫిర్యాదులు కూడా కమిషన్కి చేస్తున్నారు. ఈ ఫిర్యాదుల పరంపర ఎలా సాగిస్తున్నారంటే వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చేస్తున్నారు తప్పించి ముందస్తుగా వాళ్ళకి వెబ్సైట్ అడ్రస్ ఇస్తారు, ఆ దరఖాస్తులు కూడా కాల్ఫర్ చేస్తారు. అది కాకుండా సడన్గా వచ్చి కొంతమంది ఆన్లైన్ సిస్టమ్ అది తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే మేము వెళ్ళాము, ప్రిన్సిపల్ గారితో మాట్లాడాం, మేము వెళ్ళాము, ఆ కోఆర్డినేటర్ గారితో మాట్లాడాం, మేము వెళ్ళాము, మాకు ఎవరు పట్టించుకోవట్లేదు అనే తలగా దాంట్లో వెళ్తున్నారు. ఈసారి నుంచి పూర్తిగా మేమైతే మాత్రం ఆదేశాలు కూడా అన్ని స్కూళ్ళ ప్రిన్సిపాల్ కూడా ఒకవేళ ఎవరైనా వచ్చినట్లయితే మీ బోర్డులో కూడా నా వెబ్సైట్ అడ్రస్ కూడా పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. స్పష్టంగా ఎవరైతే దీనికి సంబంధిత వ్యక్తులు ఉన్నారో ఆయా రంగాల పిల్లలు మాత్రం ఈ పాఠశాలలో చదివించాలనే తలక ఆశయాన్ని కానివ్వండి, లేదంటే ఆ తాలూకా విషయ పరంపరను కానివ్వండి ప్రజల్లోకి చేరవేసే ప్రయత్నం అయితే మేము చేస్తాం.